ఆపోజిట్ చూస్తే ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు మన ఈగో కంటే ఎక్కువ ఉంటుంది. నేను నైఫ్కి కూడా బడ్జెట్ లేదు. సో జీరో సోషల్ హలో 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 వీడియో చూస్తుంటే ఏంటి అనుకోవచ్చు. ఏం లేదు, మన ఫ్లిప్కార్ట్ గారు మన కంటెంట్ క్రియేషన్ కృషిని చూసి ఒకటి గిఫ్ట్ పంపించారు, 7 feet ట్రైపోడ్ స్టాండ్. సో మనం ఒక 300 డొనేషన్ ఇచ్చాం అనుకోండి, చూద్దాం ఎలా పోతుంది ఏంటి అని. ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే, జస్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఒక రూమ్ అంతే, మన రూమ్ ఒకటే ఉంటుంది. వెనకాల అక్కడ దూరంగా చూస్తే అక్కడ హైవే కనబడుతుంటుంది, చుట్టూరు పొలాలు, ఫుల్ గ్రీనరీ. అండ్ ఈ ప్లేస్కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అదేంటంటే ఆపోజిట్ చూస్తే ఇంకా తెలుస్తుంది. ఎవరో ఇల్లు కాదు, బిగ్ బాస్ ఆదిరెడ్డి గారి ఇల్లు. నైట్ లైట్ వేస్తే ఉంటుంది, అది లైట్స్ కాదు, మోటివేషన్ ల్యాంప్ లాగా వెలుగుతూ ఉంటుంది. నాకు మనకి కంటెంట్ క్రియేషన్ చేద్దాం పెద్ద లేదు, బట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యాం, వచ్చినప్పటి నుంచి ఇంకా ఆ ఇల్లు చూస్తుంటే, మెట్ల మీద కింద నుంచి వెళ్తుంటే అసలు ఆ ఔరా, అసలు సరే ఫ్రీగా వచ్చిన ఔరా ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పి అలా బ్లాగింగ్ స్టార్ట్ చేసాం. సో దానిలో భాగంగా మన దగ్గర అంత సెల్ఫీ స్టిక్ కానీ అంత అది లేదు. సో అందుకని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాం 7 feet ట్రైపోడ్ స్టాండ్. అన్బాక్స్ చేస్తూ కబుర్లు చెప్పుకున్నాం. ఇదే మన రూము, చేద్దాం డీటెయిల్గా ఒక వీడియో. ఇంకా సర్దలేదు, ఏదో సడన్గా చేయాలనిపించింది వీడియో, చేద్దాం. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో ఫ్యామిలీ, పేరెంట్స్ ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో ఏమో నేను నా ఓవర్ థింకింగ్ చేసేస్తాను. నైబర్స్ అంటారా, ఇంకా గూగుల్ మ్యాప్స్ కూడా సర్చింగ్ అనేది చూపిస్తూ ఉంది. బట్ విండో ఉంటుంది, ఇది రూమ్ విండో. ఇలా దగ్గరికి వెళ్తే ఆదిరెడ్డి గారి ఇల్లు. వాళ్ళ ఇంట్లో ఏమో బిగ్ బాస్ ఔరా అంతా ఉంటుంది, మా ఇంట్లో ఏమో, మా రూమ్లో ఏమో బిగ్ బాస్ నన్ను పిలవండి ప్లీజ్ అన్నట్టు ఫీల్ వస్తూ ఉంటుంది. సరే అప్పుడు అర్థమైంది, మోటివేషన్ అంటే కోర్ట్స్ నుంచే కాదు, ఎన్వైర్న్మెంట్ నుంచి కూడా వస్తుంది. సో ఇంకప్పుడే డిసైడ్ అయ్యా మనం ఏదో ఒకటి చేయాలని. సో పనిలో భాగంగా ఇది ఆర్డర్ పెట్టాం, ఎందుకు సైలెంట్గా ఉండమని. ట్రైపోడ్ స్టాండ్ 7 feet, మన ఈగో కంటే ఎక్కువ ఉంటుంది. నేనే 5.5 ఉంటాయి, 7 feet ఉంది. సో లెట్స్ అన్బాక్స్ దిస్. ఇక్కడ ఫ్రెండ్స్ 0, సోషల్ ఇక్కడ ఫ్రెండ్స్ 0, నైబర్స్ 0. సో కంటెంట్స్ క్రియేషన్కి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలని చెప్పి 7 feet ట్రైపోడ్ స్టాండ్ ఆర్డర్ చేసాను అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ 0, సోషల్ లైఫ్ 0, కంటెంట్ క్రియేషన్కి ఏదో ఒకటి సపోర్ట్ ఉండాలి కదా అని చెప్పి ట్రైపోడ్ స్టిక్ ఆర్డర్ చేసాం. సో చూస్తే నాఫా ఫ్లిప్కార్ట్లో వచ్చింది. 300 రూపీస్కి ఆర్డర్ పెడితే లైక్ 10-20 రూపీస్ మళ్ళీ క్యాష్ బ్యాక్ ఏదో ఉంది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీద. సో ఆర్డర్ చేసాం, జస్ట్ అన్బాక్స్. షాక్ అబ్జర్వింగ్ స్ప్రింగ్ అన్నాడు, టీ షేప్డ్ లెగ్, 3 level హైట్స్, అల్యూమినియం అల్లాయ్ మెటీరియల్. చూద్దాం, నైఫ్కి కూడా బడ్జెట్ లేదు. సో జస్ట్ ఇలా అయితే వచ్చేసింది. బాబోయ్, ఇది హోల్డర్ సపోర్ట్ అనుకుంటా. ఇది మొబైల్ హోల్డర్ ఇది ట్రైపోడ్ స్టాండ్. ఇది ట్రైపోడ్ స్టాండ్ లేదు, కాన్ఫిడెన్స్ స్టాండ్ లాగా ఉంది. నా ఫ్యూచర్ కూడా ఇలాగే ఎత్తికి ఎదగాలనుకుంటారు. చూడ్డానికి ఇంతే ఇచ్చారు, మళ్ళీ ఇది 7 feet వెళ్తుంది. చూద్దాం, జస్ట్ ఇది లూజ్ చేస్తే ఎటు తిప్పితే లూజు. ఇంతవరకు చాలు, టైట్ చేసేద్దాం.
చాలా డెలికేట్గా ఉంది. బట్ 300 నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ. పైకి వెళ్ళట్లేదు, లూజ్ చేసాను. ఓకే, ఫైనల్లీ ఫిక్స్ చేశాక ఇంత వచ్చింది. చాలా హైట్ ఉంది. ఇది నీ హైట్, ఆ చెయ్యి ఇక్కడికి వస్తుంది. చూసారంటే నేను ఇక్కడ ఉన్నాను, నా హ్యాండ్ పైకి వస్తుంది. యాంగిల్ ఎలా వస్తుంది, రివర్స్లో తీస్తున్నాను, ఎలా వస్తుంది అది. బట్ పర్లేదు, ఇంక నుంచి వీడియోస్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. ప్రశాంతంగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకొని ప్రశాంతంగా చేయొచ్చు. స్టాండ్ అయితే చాలా బాగుంది, లైక్ కాంప్లికేట్, అది డెలికేట్గా ఉంది, బట్ పర్లేదు. సో ఇక్కడ పెట్టి ఒకటి వీడియో షూట్ చేద్దాం, ఎంత హైట్ ఎలా వస్తుంది ఏంటి అని. స్టాండ్ మాత్రం చూస్తే చాలా హైట్ ఉంది. లైక్ 3 అడ్జస్టబుల్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక అడ్జస్టబుల్, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. బట్ 300కి ఇంత ఇచ్చాడంటే చాలా గ్రేట్ అసలు. జస్ట్ ఇలా ట్రైపాడ్ ఫిక్స్ చేసి వీడియో చేస్తుంది అనమాట. చాలా బాగుంది, లైక్ ఫేస్ టు ఫేస్ వస్తుంది అండ్ క్లారిటీ కూడా బాగానే ఉంది. యాంగిల్స్ అది సెట్ చేసుకుని 4-5 వీడియోస్ అయితే మనకే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటని. ఇది 7 feet ట్రైపాడ్ స్టాండ్ అండ్ కంపెనీ పేరు నాఫా. దీని మీద 1499 ఉంది. బట్ మనకి ఫ్లిప్కార్ట్లో 300కి ఎంత వచ్చింది, 1499 ఉంది, 1499. బట్ మనకి 300కి ఎంత వచ్చింది. బట్ పర్లేదు, లైక్ ఇది మనకి ఫుల్ టైం వ్లాగ్ లాగా అయితే ఫస్ట్ అది కూడా ఇంత డీటెయిల్గా ఎప్పుడు చేయలేదు. మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి ఎప్పటికి అప్లోడ్ చేస్తానో తెలియదు. ఇవాళ సాటర్డే మార్నింగ్ షూట్ చేస్తున్నాను. నాకు ఆ ఇల్లు చూస్తుంటే అసలు నేను కరెక్ట్గా ఇంటి ఆపోజిట్ ఉన్నాను. ఇది ఆ ఇల్లు, అది ఇల్లు చూస్తుంటే నాకు అదొక టైప్ ఆఫ్ మోటివేషన్ అన్నాను, లేకపోతే ఏమన్నా తెలియదు. ఓకే ఫైన్. సీనరీ కూడా చాలా బాగుంది. ఆ ఇల్లు చూసినప్పుడు ఇంకా మాటలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, ఇంకా ఎక్స్ప్రెషన్ ఒకటి. కంటెంట్ ఏదో స్క్రిప్ట్ ఏదో రాసుకున్నా, అది అసలు చదవట్లేదు, అది ఎటో పోతుంది. సరే ఫ్లోలో ఉన్నాం కదని ఫస్ట్ వీడియో ఓకే విల్ అప్లోడ్, విల్ సీ హౌ ద పీపుల్ విల్ రియాక్ట్ అండ్. ఇంత హైట్లో పెట్టి వీడియో తీస్తే దేవుడు గారు కూడా కామెంట్ పెట్టాలనుకుంటా, గాడ్ బ్లెస్ యూ మై ఛానల్, అలా ఉంది ఇది. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, లోన్లీ క్రియేటర్స్ ఉంటే షేర్ చేయండి అండ్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, లోన్లీ క్రియేటర్స్ ఉంటే షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, లోన్లీ క్రియేటర్స్ ఉంటే లైక్ చేయండి అండ్ ఇన్స్పైర్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ తర్వాత ఎవరో ఒకరు వాళ్ళ విండోలో నుంచి మా ఇల్లు చూడాలి కదా. సో ది హియర్ కమ్స్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ సెకండ్ వీడియో చేద్దాం. నాకు ఇప్పుడే అనిపించింది లైక్ రూమ్ టూర్ లాగా చేయొచ్చు అని. సో జస్ట్ ఫస్ట్ కింద నుంచి అలా వచ్చి పైకి జస్ట్ ఒకటి చేద్దామని. చూద్దాం. బాయ్.